हाई फ्रेंड्स वेलकम टू होम क्रिएशन ना चैनल नी మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో నేను మగ్గం వర్క్ డిజైన్ ని నార్మల్ నీడిల్ తో ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఈ డిజైన్ అనేది వేసాను ఈ డిజైన్ ఎలా వేసుకోవాలనేది మొత్తం టోటల్ వీడియో ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఫస్ట్ మనం చైన్ స్టిచ్ వేసుకొని మగ్గం వర్క్ బేసిక్ బార్డర్ అనేది వేసుకోవాలి బేసిక్ బార్డర్ నా చాలా వీడియోస్ లో నేను చూపించాను వాటి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూడండి ఇప్పుడు మనం కుందన్స్ అనేది అతక పెట్టుకుందాం నేను చూపించాను కదా ఆ కుందన్స్ నేను అతక పెడుతున్నాను మీకు మీ సారీకి ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో అది స్టిక్ చేసుకోండి నేనైతే ఈ కలర్ మ్యాచింగ్ ఉందని నేను ఈ కలర్ తీసుకున్నాను ఆ కుందను అతక పెట్టుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు డిజైన్ వేసుకోండి నాకైతే టైం లేదనేసి నేను ఇలా వేసేసాను తర్వాత మనం ఎక్కడైతే సూదిని పైకి తీసామో అక్కడ 4 mm బీడ్ 2 mm బీడ్ అనేది ఎక్కించుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఎక్కించుకోండి ఎక్కించుకున్న తర్వాత మీరు ఎక్కడైతే సూదిని పైకి తీసారో దాని ఆపోజిట్ సైడ్ లో సూదిని కిందకి దించేయాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా సూదిని కిందకి దించేయాలి అలాగా మనం మొత్తం ఆ కుందన్ చుట్టూగా మనం వేసుకోవాలి అప్పుడు ఒక ఫ్లవర్ లాగా అవుతుంది నేను పక్కన చూపించాను చూడండి ఫ్లవర్ లా అలా అవుతుంది నేను వీడియో చూపిస్తాను చూడండి నా ఛానల్లో ఇంకా మీషో హాల్స్ ఉన్నాయి అండ్ మగ్గం వర్క్ వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి తప్పనిసరిగా మీకు నచ్చుతాయి నా వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఇది మనం ఎక్కడైతే 4 mm బీడ్ 2 mm బీడ్ ఎక్కింది దాని ఆపోజిట్ లో సేమ్ అలాగే వేసుకున్నాను మళ్ళీ ఇంకో 4 సైడ్స్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇప్పుడు లాస్ట్ 4th సైడ్ అనేది వేస్తున్నాను 4 mm బీడ్ 2 mm బీడ్ చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు వేసుకోవాలి చాలా ఈజీ ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి నా ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి చూడండి మనం 4 సైడ్స్ వేసుకున్నాక సైడ్స్ కి గ్యాప్ వచ్చాయి కదా ఆ గ్యాప్స్ లో కూడా మనం 4 mm బీడ్ 2 mm బీడ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఫ్లవర్ అనేది అయిపోతుంది ఫ్లవర్ అయిపోయిన తర్వాత పక్కకి ఐ షేప్ లో వచ్చింది కదా డిజైన్ అనేది ఐ షేప్ లో ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఎక్కడైతే సూదిని పైకి తీసానో అలా పైకి తీసుకొని సూదిని ఒక 2 mm బీడ్ 4 mm బీడ్స్ ఒక 2 పెట్టుకోండి మళ్ళీ ఒక 2 mm బీడ్ అనేది ఎక్కించుకోండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడు ఈ విధంగా మనం ఎక్కించుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం ఎక్కడైతే సూదిని పైకి తీసామో దాని ఆపోజిట్ సైడ్ లో సూదిని కిందకి దించేయాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆపోజిట్ సైడ్ లో సూదిని కిందకి దించేయాలి తర్వాత ఇప్పుడు మనకి 4 mm బీడ్స్ మధ్యలో సూదిని పైకి తీసాను చూడండి అలా పైకి తీసుకొని ఆపోజిట్ సైడ్ లో సూదిని కిందకి దించేయాలి అప్పుడు టాకా అనేది అయిపోతుంది అలా టాకా వేసుకుంటే ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది బ్లౌజ్ అనేది అవి అటు ఇటు బీడ్స్ అనేవి ఊగకుండా ఉంటాయి ఎక్కడైతే మనం సూదిని కిందకి దించామో దాని పక్కకి మళ్ళీ సూదిని పైకి తీసుకొని మళ్ళీ ఎక్కించుకోవాలి ఒక 4 mm బీడ్ మళ్ళీ ఒక 2 mm బీడ్ మళ్ళీ ఇంకొక 2 mm బీడ్ మళ్ళీ ఒక 4 mm బీడ్ ఈ విధంగా ఎక్కించుకోండి మిడిల్ లైన్ కోసం అని చెప్పేసి చూడండి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ లో సూదిని కిందకి దించేయండి మళ్ళీ సేమ్ గా అటుకి ఇటుకి మధ్యలో మళ్ళీ టాకా అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను వేస్తాను చూడండి ఇప్పుడు ఒక సైడ్ నేను సూదిని పైకి తీసాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా సూదిని పైకి తీసుకొని ఆపోజిట్ సైడ్ లో మిడిల్ లో నేను టాకా అనేది వేసిస్తున్నాను చూడండి ఇప్పుడు సూదిని కిందకి దించేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే బ్లౌజ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద లైన్ కి మనం వేసుకోవాలి మళ్ళీ కింద నుంచి పైకి సూదిని తీసి తర్వాత ఒక 2 mm బీడ్ 4 mm బీడ్ మళ్ళీ ఒక 2 mm బీడ్ అనేది ఎక్కించుకోవాలి మనం స్టార్టింగ్ పైన లైన్ కి ఎలా అయితే ఎక్కించుకున్నామో అలా ఎక్కించేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ లో సూదిని కిందకి దించేయాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సూదిని కిందకి దించేస్తున్నాను ఈ విధంగా సూదిని కిందకి దించేయాలి మళ్ళీ సేమ్ మిడిల్ లో మనం టాక్ అనేది వేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది కానీ నేను కొంచెం పైకి పెట్టి ఇంకా స్ట్రాంగ్ ఉండడం కోసం పైన బీట్ నుంచి మిడిల్ లోకి తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అర్థమవుతుంది అలాగా మీరు వేసుకొని టాక్ అనేది వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ అనేది ఇది మీరు ప్లెయిన్ బ్లౌజెస్ కి కూడా వేసుకోవచ్చు ఇది బార్డర్ దానికి నేను వేసాను కాబట్టి డిజైన్ అంత లుక్ గా అనిపించదు
ప్లెయిన్ దానికి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్కి, హ్యాండ్స్కి ఈ బార్డర్ అనేది వేసుకోండి. తర్వాత అక్కడక్కడ బుటీస్ కోసం అని చెప్పి నేను కుందన్ అనేది అతకపెట్టాను. అది డ్రై అయిన తర్వాత ఎక్కడైతే సూదిని పైకి తీసానో అక్కడ సూదిని పైకి తీసి ఆ కుందన్ చుట్టూ ఎన్నైతే మనకి 2 mm షుగర్ బీట్స్ పడతాయో అన్ని ఎక్కించుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో సూదిని కిందకి దించేసి ఆ రౌండ్ చుట్టూ టాకాలు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను సూదిని పైకి తీసాను కదా, టాకా వేయడానికని సూదిని పైకి తీసాను. రింగ్ లోపల నుంచి రింగ్ బయటకి టాకా అనేది వేసుకోండి. అప్పుడు షేప్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను బయటికి సూదిని కిందకి దించేస్తున్నాను. ఈ విధంగా వేస్తే షేప్ అనేది చాలా బాగా వస్తుంది రౌండ్గా. చూడండి, మళ్ళీ ఇంకొక సైడ్ నేను సూదిని పైకి తీసాను టాకా వేయడానికి. చూడండి, ఇప్పుడు రింగ్ లోపలికి నేను సూదిని పెడతాను. చూడండి, రింగ్ లోపలికి పెట్టి బయటికి సూదిని కిందకి దించేస్తున్నాను. ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలి. ఈ వీడియోలో నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మాత్రమే చూపించాను. నా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు కంపల్సరిగా తప్పనిసరిగా నచ్చుతాయి. వీడియో మొత్తం చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు 2 బీట్స్కి మిడిల్లో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్ అనేది నాకు నచ్చదు. ఇది అనేది ఆప్షనల్ మాత్రమే, కానీ నాకు ఇలా నచ్చదని నేను ఇలా వేసుకుంటాను. 2 బీట్స్కి మధ్యలోకి నేను సూదికి తీసుకొని కిందకి దించేస్తాను. ఈ విధంగా ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇలా నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి నాట్ వేసేసుకోండి. చూడండి, నాట్ అనేది సూదిని పైకి తీసి రౌండ్గా తిప్పి సూదిని పైకి లాగేస్తున్నాను. అప్పుడు మనకి నాట్ అనేది అయిపోతుంది. చూడండి, ఇది ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. బ్లౌజ్ ఫ్రంట్ లుక్ సేమ్ ఇదే మీరు బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంది. ఈ వీడియోలో నేను ఫ్రంట్ బ్యాక్ చూపించాను. నా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పార్ట్ 2 అది ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.